ఇంటికి అద్దె కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది. ఈరోజు అప్పులు, గవర్నమెంట్ తన అప్పుల గురించి మాట్లాడు. గవర్నమెంట్ అప్పులు ఎంత? మొత్తం ప్రజల అప్పుల్లో దాని అప్పులు 10% కూడా ఉండవు. ఈరోజు అసలు అప్పులని భరిస్తుంది ప్రజలు. ప్రతి కుటుంబం అప్పులు, మైక్రో ఫైనాన్స్, డోక్రా ఫైనాన్స్, బ్యాంక్ అప్పులు, ప్రైవేట్ అప్పులు, ఆ అప్పు ఈ అప్పు అని చెప్పి అవన్నీ చాలక ఇప్పుడు క్రెడిట్ కార్డులు, ఈ ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ పేరుతోటి వాళ్ళు ఈఎంఐలు కట్టమని వీళ్ళు వెంటబడి ఉబ్బి తబ్బిబ్బైపోయి టెంప్ట్ అయిపోయి కొనుక్కోవటం, ఎట్లా ఒకటి అమ్ముకోవాలని ఎన్ని రకాలైన అవస్థలు. అమ్మేవాడికి అవస్థలే, కొనుక్కునేవాడికి అవస్థలే. వాడు అప్పులు, జనం అప్పులు పాలు అవుతున్నారు. ఇది ఆర్థిక అసమానతల వల్ల వస్తుంది. కాబట్టి ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలో దీనికి పరిష్కారం లేదు. ఒకసారి తగ్గొచ్చు, ఒకసారి పెరగొచ్చు, రిలీఫ్లు తప్ప, ఉపశమనం తప్ప దీనికి పరిష్కారం లేదు పెట్టుబడిదారీ వ్యవస్థలో. ఇది సోషలిజంలోనే దీనికి పరిష్కారం, ఇంకో మార్గం లేదు దీనికి. అందుకని పెట్టుబడిదారీ వ్యవస్థకి ఈరోజు సోషలిజమే ప్రత్యామ్నాయం.